జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతుంది. 6 నెలల్లో ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉండటంతో జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లను సర్వం సిద్ధం చేస్తోంది. తాజాగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ ముసాయిదా జాబితాను విడుదల చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్. కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారికి సెప్టెంబర్ 17 వరకు అవకాశం కల్పించింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఆ నియోజకవర్గానికి 6 నెలల్లో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. త్వరలోనే ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీని ప్రకటించనుంది. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో 3,92,699 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 2,04,288 మంది పురుష ఓటర్లు ఉన్నారు. అలాగే మహిళా ఓటర్లు 1,88,356 మంది ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా 407 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఉప ఎన్నికల నేపథ్యంలో కొత్తగా ఓటర్గా నమోదు చేసుకునేవారు, ఓటర్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకునే వారికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. వారికి సెప్టెంబర్ 2వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 30వ తేదీ తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికల తేదీని ఎప్పుడు ప్రకటించినా తాము సిద్ధంగా ఉంటామంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.